ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై భారత్ పాకిస్తాన్ మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. సో ఇరు దేశాలు బద్ధ శత్రువులు అయినప్పటికీ కూడా అవసరమైనప్పుడు పరస్పర సహాయం చేసుకుంటాయి. సో ఇప్పటికే అనేక సందర్భాల్లో పాకిస్తాన్కు భారత్ సాయం చేసింది. తాజాగా ఇండియాకు పాకిస్తాన్ సాయం చేసింది. భారతీయులు నడి సముద్రంలో ప్రమాదంలో చిక్కుగా స్పందించిన పాక్ సాయం చేసిందని సమాచారం. సో ఇటీవల గుజరాత్లోని పోర్బందర్ పోర్ట్ నుంచి ఎంవి గౌతమ్ అనే కార్గో షిప్ మస్కట్కు బయలుదేరింది. ఈ నౌక అరేబియా సముద్రంలో ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కంట్రోల్ కోల్పోయి ప్రమాదంలో చిక్కుకోవడంతో షిప్లోని సిబ్బంది కంగారు పడిపోయారు. వెంటనే పాకిస్తాన్ సాయం కోరగా పాజిటివ్గా స్పందించింది. మానవత్వాన్ని చాటుకుంటూ నౌకలో ఉన్న సిబ్బందిని కాపాడింది పాక్ నేవీ. సో సిబ్బందికి ఆహారం, వైద్యం ఇంకా ఇతర అత్యవసర సహాయాన్ని పాక్ నేవీ అందించింది. ప్రమాద సమయంలో ఎంవి గౌతమ్ షిప్లో 6 భారతీయులు, 1 ఇండోనేషియా పౌరుడు ఉన్నారు. నౌక ఆగిపోవడంతో మొదట బాంబేలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్కు సమాచారం అందించారు. వాళ్లే పాకిస్తాన్కు సహాయం కోసం సమాచారం పంపారు. ఆ సమయంలో పాకిస్తాన్ నేవీకి చెందిన పిఎంఎస్ఎస్ అనే ఒక నిఘా నౌక అటువైపు పెట్రోలింగ్ చేస్తుంది. మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి సమాచారం అందగానే పాక్ నేవీ అధికారులు వెంటనే ఎంవి గౌతమ్ నౌక దగ్గరకు చేరుకొని వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడారు. ఇలా అంతర్జాతీయ జలాల్లో ప్రమాదాలు జరిగితే దగ్గరలోని దేశం సహాయం అందించాలి. ఇలా అంతర్జాతీయ నిబంధనల ప్రకారం మాత్రమే పాకిస్తాన్ ఈ సహాయం చేసింది. వాస్తవానికి ఇప్పటిదాకా మనం పాకిస్తాన్ని పాకీ దేశం, వీళ్ళు మారరు, వీళ్ళకి సిగ్గు లేదు, వీళ్ళకి బుద్ధి రాదు అని తిడుతూ ఉంటాం రోజు. కానీ అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ జలాలలో చిక్కుకున్న మన షిప్, ఇండియన్ షిప్ అయినటువంటి వాణిజ్య నౌక ఇది ఎంవి గౌతమ్ అనే షిప్. సో మస్కట్కు వెళ్తుంది. కొన్ని వందల కంటైనర్స్తో ఈ షిప్ మస్కట్కు వెళ్తుండగా సరిగ్గా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అయితే జనరేటర్లో ఒకసారిగా ఆ యొక్క జనరేటర్స్ అన్నీ ఫెయిల్ అవ్వడంతో కంప్లీట్గా షిప్లోని విద్యుత్ సరఫరా అంతా నిలిచిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలో నైట్ టైం అర్ధరాత్రి జరిగింది సిచ్యువేషన్. సో లైట్లు వెలగవు అండ్ వేరే షిప్కి దగ్గరకు వస్తున్న అర్థం కాదు. బేసిక్గా ప్రతి షిప్లో ఒక రాడార్ వ్యవస్థ ఉంటుంది. ఏదైతే సముద్రంలో షిప్స్ వెళ్తూ ఉంటాయో ఆ టైంలో ఎదురుగా వస్తున్న షిప్ అది స్నో వల్ల కావచ్చు, లేకపోతే ఒక పొగమంచో, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే దానివల్ల ఆ లొకేషన్ని ఈజీగా ట్రాక్ చేసి అక్కడ షిప్ ముందుగానే కొంచెం లెఫ్టో రైటో తీసుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట ఈ యొక్క కంటైనర్ షిప్. ఎందుకంటే దగ్గరకు వచ్చిన తర్వాత ఆగటం లేకపోతే చేయటం చాలా కష్టం అవుతుంది టర్న్ తీసుకోవాలన్నా. సో ముందుగానే వాళ్ళు ఆ రాడార్ వ్యవస్థను ఉపయోగించుకొని ఆ యొక్క ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. బేసిక్గా అన్ని సముద్రాల్లో జరిగే ఒక వాతావరణం ఇది. సో ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే మస్కట్కు బయలుదేరిందో వాళ్ళ యొక్క ఆల్రెడీ ఫ్యూయల్ ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఆహారం, వాళ్ళకి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ మెడిసిన్స్ కావచ్చు, సో దానికి సంబంధించినటువంటి మార్నింగ్ టిఫిన్స్కి, ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి, మధ్యాహ్నం భోజనానికి, వాటన్నిటికీ కూడా సరిపోను ఉంది అనమాట. సో మస్కట్కి దాదాపు 4 రోజులు టైం పడుతుంది. ఈ షిప్ అయితే జనరేటర్ ఫెయిల్ అయింది May 3న. సో వెళ్ళగానే ఏదైతే అరేబియన్ సముద్రం మీదుగా ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత లంగర్ వేసిన షిప్ స్టార్ట్ అయిన సరిగ్గా కొద్ది గంటల్లోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా టెక్నికల్ ఇష్యూ జరగడంతో ఇదంతా రప్చర్ క్రియేట్ అయింది. సో అది సరిగ్గా ద్వారకాకి దాదాపుగా 222 నాటికల్ మైల్స్ దూరంలో ఉంది. ఆ యొక్క అంతర్జాతీయ జలాలు అనేవి మన ఇండియన్ కోస్ట్ గార్డ్ కిందకి రావు. సో అది కంప్లీట్గా పాకిస్తాన్ అండర్లో ఉంది. సో దానికోసం వెంటనే బాంబే కోస్ట్ గార్డ్ నేవీ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు వెంటనే మెయిల్ పెట్టారు. సో ఆన్ సో రీజన్, సో మా షిప్ అక్కడ స్ట్రక్ అయింది, జనరేటర్ ఫెయిల్ అయింది అని చెప్పి వాళ్ళు వెంటనే మెయిల్ పెట్టడంతో సో పాకిస్తాన్ నేవీ కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది. అంతర్జాతీయ జలాల నిబంధనల ప్రకారం ఏదైతే షిప్ వాళ్ళ జలాల దగ్గరలో నియర్ బై ఒక షిప్ సపోజ్ టెక్నికల్ ఇష్యూ కావచ్చు, ఒక షిప్ లేకపోతే ఫ్యూయల్ అయిపోవడం కావచ్చు, ఇంకేదైనా సరే ఏదైనా ఎలాంటి ఇబ్బంది జరిగినా నియర్ బై ఏదైతే కంట్రీ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ షిప్ని కంట్రోల్ చేయడం కావచ్చు, యాక్సెస్ చేసుకొని వాళ్ళని
అంటే సేఫ్గా రెస్క్యూ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా నియర్ బై కంట్రీ చేయాలి. సో ఇలాంటి ఒప్పందాల్లో భాగంగానే వీళ్ళు పాకిస్తాన్కి మెయిల్ పెట్టడంతో సో బాంబే అధికారులకి పాజిటివ్ రిప్లై వచ్చింది. వెంటనే వాళ్ళంతా కూడా అక్కడ ఏదైతే ఎంవి గౌతమ్ షిప్ ఉందో అది కరెక్ట్గా ఆ యొక్క లొకేషన్కి వెళ్ళి వెంటనే వీళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కావచ్చు అండ్ ఎమర్జెన్సీ ఏదైతే మెడికల్ కిట్స్ కావచ్చు అవన్నీ అందించి వెంటనే బయటకు వచ్చారు. సో ఎప్పుడైతే అంతా క్లియర్ అనుకున్న తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్కి వీళ్ళు ఇచ్చిన సమాచారంతో రాజరాతన్ అనే ఒక నౌకని ఇక్కడ బాంబే నుంచి ఒక షిప్ని పంపించారు, ఏదైతే పరిస్థితిని సమీక్షించి మళ్ళీ బ్యాక్ రావడం కోసం. సో ఫర్దర్గా అంటే ఆల్రెడీ అంతర్జాతీయ జలాల ఏదైతే ఆ బోర్డర్ ఉందో, ఇంటర్నేషనల్ బోర్డర్ ఉందో, ఆ బోర్డర్ దాటి ఇండియన్ కోస్ట్ గార్డ్ బోర్డర్కి వచ్చేసింది. సో ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే అధికారులు బాంబే నుంచి రాజరాతన్ అనే ఒక షిప్ని పంపించారు. వెంటనే ఆ షిప్ అక్కడి పరిస్థితిని అంతా పర్యవేక్షించి చాలా సేఫ్గా బాంబే పోర్టుకు తరలించారు ఆ షిప్ని. సో పాకిస్తాన్ని మనం అంటే కొన్నిసార్లు తిట్టుకుంటూ ఉంటాం, బట్ మన ఇండియన్ షిప్ని వాళ్ళు చాలా సేఫ్గా రెస్క్యూ చేసి అంటే వాళ్ళు చేసిన 100 పాపాల్లో ఒక పాపాన్ని అయితే వాళ్ళు కడిగేస్తున్నారని చెప్పుకోవచ్చు బేసిక్గా. సో ఇలాంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు పాకిస్తాన్ గురించి, పాకిస్తాన్ చేసిన సాయం గురించి మీరేమనుకుంటున్నారో కూడా మస్ట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పటిదాకా పాకిస్తాన్కి భారతదేశం చాలా అంటే చాలా సాయం చేసింది, బట్ పాకిస్తాన్ మనకి ఇండియాకి దాన్ని ఒక 1% కూడా ఇవ్వలేకపోయింది ఎప్పుడు కూడా. సో ఇక్కడ కూడా సముద్రంలో పడవ చిక్కుకుపోతే దాన్ని అంటే మనం రూల్ మాట్లాడాం కాబట్టే వాళ్ళు ఒక రకంగా వెళ్ళారని చెప్పుకోవచ్చు. నిజంగా హ్యూమన్ యాంగిల్లో మాట్లాడుకోవాలంటే పాకిస్తాన్ నుంచి మనకి ఎలాంటి సాయం అందదు బేసిక్గా. అది ఒక మనిషి చనిపోతున్నాడంటే ఆ మనిషిని చంపేసి ఆ మనిషి చనిపోయాడని చెప్తారు తప్ప పాకిస్తాన్ వాళ్ళు పొరపాటును కూడా ఇండియన్స్ని సేవ్ చేయడం, సేఫ్గా రెస్క్యూ చేయడం ఇలాంటి పనులు ఎప్పుడు కూడా పాకిస్తాన్ చేయలేదు. కానీ చాలా రేర్గా ఇలాంటి పని చేసింది. నిజంగా పాకిస్తాన్ చేసిన ఈ పని చరిత్ర పుటల్లో నిలిచిపోయే అంశంగా చెప్పుకోవచ్చు. సో ఒక్క సహాయం చేసింది కాబట్టి ఇకపై ప్రపంచ వేదికల్లో మేము భారత్కి సహాయం చేసామని ఇంకా చెప్పుకునే అవకాశం ఉంది. ఇప్పటిదాకా భారత్ని ఎలాగైనా దెబ్బతీయాలి, మట్టుబెట్టాలి, భారతదేశంలో మతపరమైన గొడవలు విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఇలాంటివి అక్కడ ఉండి చేసే పనులు. సో అందుకని కనీసం వాళ్ళకి తినడానికి తిండి కూడా లేకుండా పోయింది. కనీసం అక్కడ పాకిస్తాన్ ప్రజలు అడుక్కు తింటున్నారు డబ్బులు లేక, ఇన్ఫ్లేషన్ మొత్తం అయిపోయింది. అసలు చాలా వరస్ట్ కండిషన్లో ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. కనీసం అక్కడ రొట్టెలు వేసుకోవడానికి గోధుమ పిండి కూడా దొరకని సిచ్యువేషన్. అలాంటి ఒక వరస్ట్ కండిషన్లో పాకిస్తాన్ దేశం ఇప్పుడు సర్వైవ్ అవుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో నిజంగా భారత్కి సహాయం చేయడం అంతో ఎంతో వాళ్ళకి ఒక అంటే అంతర్జాతీయ వేదికల మీద వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వీడియో గురించి భారత్కి పాకిస్తాన్ చేసిన సాయం గురించి మీరేమనుకుంటున్నారో మీ పర్సెప్షన్ ఏంటో మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.